ప్రేమించిన వాడు మోసం చేశాడని పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లి చేసుకుంటే ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి పని నా భర్త చేశాడు అని అంటోంది దీపిక. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. నాకు పెళ్ళయి సంవత్సరం అవుతుందండి. సడన్గా నాకు ఒక రోజు నా ఫోన్కి మెసేజెస్ వస్తున్నాయి, బ్యాడ్గా అసభ్యకరంగా మెసేజెస్ వస్తున్నాయి. ఓకే, అది ఎవరో తెలుసుకున్నాను నేను. ఓకే. ఇంతకుముందు నా కాలేజీ రోజుల్లో నా లవర్ నాకు మెసేజ్ చేశాడు. సడన్గా ఇలా వచ్చేసరికి నా భర్తకు చెప్పాను, ఇలా పాస్ట్లో నాకు లవర్ ఉన్నాడు, ఇట్లా అసభ్యకరంగా మెసేజ్ చేస్తున్నాడు అని చెప్పాను. చెప్పగానే నా భర్త నెక్స్ట్ డేనే తనని ఎక్కడో కలిసాడో తెలీదు, తీసుకొచ్చి మీరిద్దరు చేసుకోండి పెళ్ళి, తనతో వెళ్ళిపో అని అంటున్నాను. నేను 3 months ప్రెగ్నెంట్. మీ ఆయనకు కూడా ఎవరన్నా లవర్స్ ఉన్నారా? అది నాకు తెలియదు, తన పాస్ట్లో ఏముంది. మీ ఆయన నీతో బానే ఉన్నాడా ఈ 1 year నుంచి? నాతో బాగున్నాడు. మీ ఆయన మీద నీకు ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా? చాలా మంచివాడు, భక్తి ఎక్కువ, గురువారం మౌనరథం చేస్తాడు. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. మెసేజ్లు వస్తున్నాయని చెప్పావా లేదా మెసేజ్లు అతను చదివాడా? మెసేజెస్ చూపించాను నేను. ఏమున్నాయి కంటెంట్ ఏంటి అందులో? నువ్వు చాలా బాగుంటావు, స్ట్రక్చర్ బాగుంటది, అలా ఇలా అని. నువ్వేమన్నా అతనికి రెస్పాండ్ అయ్యావా అతని మెసేజెస్? లేదు, నేను రెస్పాండ్ అవ్వకుండా డైరెక్ట్ నా హస్బెండ్కే చెప్పాను. నా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం. కాదు, ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చా, కష్టం అయితే మా దగ్గరికి ఎందుకు వస్తావు? వెంటనే ఆయన చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. ఒక రాంగ్ మెసేజ్లు వస్తున్నాయి, ఎవరో నీకు తెలియదు, ఒకవేళ ఉంటే ఇతను అయి ఉండొచ్చు, ఒక డౌట్, ఇంకా అంతకంటే నీకు ఎవరు లేరు. నా భర్తకు చెప్పాక నా భర్త తీసుకొచ్చాడు తన్ని. ఇప్పుడు అతన్ని ఎప్పుడు తీసుకొచ్చాడు మీ ఇంటికి? ఆ మెసేజ్ల గురించి అది ఎన్ని రోజులు అయిందమ్మా? ఓ 10 days 15 days? నెక్స్ట్ డే నేను చెప్పిన నెక్స్ట్ డేనే. అంత వెంటనే అక్కడెక్కడ దొరుకుతాడమ్మా? తెచ్చాడా మంగళసూత్రం ఏమైనా తీసుకొచ్చాడా? అప్పుడు ఏం తీసుకురా. అదే ఊరేనన్నా? ఆ ఊర్లోనే ఉంటాడు అబ్బాయి? అతను తెలియదు. సరే, ఎక్కడి నుంచో వచ్చాడు, కలిసాడు. ఇట్లా ఆమె లవరు, ఇన్ని 2 years నుంచి లవ్ చేస్తున్నా, తర్వాత ఇలా వదిలేసిన తర్వాత నుండి డిప్రెషన్కి వెళ్ళిపోయినా, తాగినా, మన మ్యారేజ్ అవుతుంది నాకు తెలియదు. మ్యారేజ్ అవుతుందని తెలియదు కానీ ఫస్ట్ నైట్ ఎప్పుడు అవుతుందో తెలుసు అడిగి. అతని పేరేంటి? నానియా? నానికి నీకు కాంటాక్ట్ ఉందా? ఉందా? మెసేజ్ చేయించిందే నేను. అదేంటి? నువ్వు నాని అప్పటి నుంచి 1.5 year పాటు పెళ్ళైన కాడి నుంచి ఫస్ట్ నైట్ నుంచి ఇప్పుడు? ఫస్ట్ నైట్ నాతో జరగలేదు. జరగలేదు. ఆ రోజు గురువారం ఫస్ట్ నైట్ రోజు. ఎవరితో జరిగింది? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో దీపిక ఇక్కడ ఒక చిన్న సమస్యతో వచ్చిందండి. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కరీంనగర్ నుంచి వస్తున్నాం మేడం. కరీంనగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఏంటండి, ఏ ప్రాబ్లంతో వచ్చారు మీరు ఇక్కడికి? నాకు పెళ్ళయి సంవత్సరం అవుతుందండి. ఓకే. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. ఓకే. 1 year గా బాగానే కలుసున్నాము. సడన్ గా నాకు ఒక రోజు నా ఫోన్ కి మెసేజెస్ వస్తున్నాయి, బ్యాడ్గా అసభ్యకరంగా మెసేజెస్ వస్తున్నాయి. ఓకే. అది ఎవరో తెలుసుకున్నాను నేను. ఓకే. ఇంతకుముందు నా కాలేజీ రోజుల్లో నా లవర్ నాకు మెసేజ్ చేశాడు. ఓహోహో, పెళ్లికి ముందు మీకు లవర్ ఉండేవాడా? లవర్ ఉన్నాడు. ఎందుకు అతన్ని ఎందుకు చేసుకోలేదు, ఇతన్ని ఎందుకు చేసుకున్నారు? అతను వేరే అమ్మాయితో రిలేషన్షిప్స్ లో ఉండి అలా చేసే వరకు నేను అతను నాకు కరెక్ట్ కాదని చెప్పేసి బ్రేకప్ చేస్తారు. బ్రేకప్ చేసుకొని అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకున్నాను. చేసుకున్న దగ్గర నుంచి నా భర్తతో బాగా ఉంటున్నాను. ఓకే. ఇంకా సడన్ గా ఇలా వచ్చేసరికి నా భర్తకు చెప్పాను, ఇలా పాస్ట్ లో నాకు లవర్ ఉన్నాడు, ఇట్లా అసభ్యకరంగా మెసేజ్ చేస్తున్నాడు అని చెప్పాను. ఎంతకాలం తర్వాత చెప్పావు మరి? ఒక మెసేజ్ వచ్చేగానే వెంటనే చెప్పావా లేదంటే చాలా మెసేజ్ల తర్వాత చెప్పావు? మెసేజెస్ వచ్చాక నాన్ స్టాప్ గా మెసేజెస్ వస్తుంటే చూడగానే చెప్పాను. ఎంతకాలం అవుతుంది ఇలా రాబట్టి? ఒక్కరోజే వచ్చాయి. అంటే 1 month బ్యాక్ వచ్చిందా? 1 month బ్యాక్. 1 month బ్యాక్ వచ్చాయి. ఇంకా చెప్పగానే నా భర్త నెక్స్ట్ డేనే తనని ఎక్కడో కలిసాడో తెలీదు, తీసుకొచ్చి మీరిద్దరు చేసుకోండి పెళ్ళి, తనతో వెళ్ళిపో అని అంటున్నాడు. పైగా ఇప్పుడు నేను 3 months ప్రెగ్నెంట్. మీ ఆయనకు కూడా ఎవరన్నా లవర్స్ ఉన్నారా?
అది నాకు తెలియదు తన past లో ఏముందో. అదేంటి అంత సడన్ గా మీ ఆయన అక్కడ అతన్ని పెళ్లి చేసుకోమంటే మరి నువ్వు అడగలేదా ఇదేంటి ఇలా అంటున్నావు అని చెప్పి? మెసేజ్లు చూపెట్టావమ్మా, లేదంటే మెసేజ్లు వస్తున్నాయని చెప్పావా, లేదా మెసేజ్లు అతను చదివాడా? మెసేజెస్ చూపించాను నేను. ఏమున్నాయి కంటెంట్ ఏంటి అందులో? కంటెంట్ నువ్వు చాలా బాగుంటావు. అది ఇప్పుడు చెప్పడం ఏంటి? ఎప్పుడో చెప్పాడుగా. ఎప్పుడో చెప్పాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు రీసెంట్ గా. ఇంకా స్ట్రక్చర్ బాగుంటది అలా ఇలా అని అసభ్యకరంగా మాట్లాడు. కాదు, అంతకు ముందు మీరు ఏమన్నా పెళ్లికి ముందు మీరు ఏమన్నా శారీరకంగా కలిసినటువంటి మాటలు ఇప్పుడు ఏమన్నా మెసేజ్లు లేదు, కలిసారా? కలవలేదు, అలా కలవలేదు. అలాంటిది ఏం లేదు. అలాంటిది ఏం లేదు. ఎంతకాలం లవ్ అమ్మా మీ ఇద్దరిది? ఒక 2 years. 2 years లవ్ లో మరి డ్రాప్ అయిపోయినప్పుడు మీ ఇద్దరు ఏదో పోట్లాడుకొని ఉంటారు కదా, నీ దారి నీది నా దారి నాది నా అని. దాన్ని నాదే అని పోట్లాడుకున్నాం. గొడవైంది. తను మ్యారేజ్ టైంకి ఏం రెస్పాన్స్ అవ్వలేదు, నాతో మాట్లాడలేదు. మ్యారేజ్ అయిపోయే వరకు కూడా ఏమి మాట్లాడలా, మ్యారేజ్ అయిన 1 year వరకు కూడా ఏం మాట్లాడలా. ఒక 1 month బ్యాక్ నుంచి నీకు హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయికి మ్యారేజ్ అయిందా అవలేదా? ఆ అబ్బాయికి అవ్వలేదు. అవ్వలేదు. సరే మీ ఆయన ఎందుకు ఇంత అద్భుతంగా ఆలోచించడానికి కారణం ఏంటి? అది ఆయననే అడిగి తెలుసు. అడిగి ఉంటావుగా, ఏం చెప్తున్నాడు? అడిగా, నాకు అసలు ఏం చెప్పలేదు. సడన్ గా తీసుకొచ్చి ఇలా చేసుకో, ఇలా వెళ్ళిపో అంటే ఏంటి ఇలా చెప్పడమే? నాకు ఇన్ని సంవత్సరం నుంచి నీతో బాగానే ఉంటున్నాను కదా, నీకు నేను చేసిన తప్పేంటి? నాకు లవర్ ఉన్నాడని చెప్పడమే నీకు తప్ప? పాస్ట్ లో ఇలా మెసేజెస్ వచ్చి ఉన్నాయని చెప్పడమే తప్ప నీకు అని చెప్పేసి అడిగాను. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఏం చెప్పలేదమ్మా నువ్వు? దేని గురించి మేడం? దీని గురించి, విషయం గురించి. మీది అరేంజ్ మ్యారేజే కదా? అరేంజ్డ్ మ్యారేజ్. పెద్దవాళ్ళకి ఏం చెప్పలేదు నా లవర్ గురించి. మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, మీ హస్బెండ్ కి తెలియదు. ఆయనకి ఇప్పుడు తెలిసిన తర్వాత ఇట్లా అంటున్నాడు కదా, ఇప్పుడైనా ఇంట్లో చెప్పారా మీరు? ఇంట్లో చెప్పలేదు. చెప్పలా, పరువు పోతుందని. నీకేమన్నా అబ్బాయితో ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయమ్మా? అన్ని అక్కడే వైపు లేదు, అక్కడితోనే వదిలేసుకుని అతను నాకు కరెక్ట్ కాదని చెప్పేసి వదిలేసాను నేను. నువ్వేమన్నా అతనికి రెస్పాండ్ అయ్యావా అతని మెసేజ్? లేదు, నేను రెస్పాండ్ అవ్వకుండా డైరెక్ట్ నా హస్బెండ్ కే చెప్పాను. నా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం. కాదు, ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చా. కష్టం అయితే మా దగ్గరికి ఎందుకు వస్తావు? వెంటనే ఆయన చేసుకుని వెళ్ళిపోయాను. లవ్ అనేది ఒకటి, అంటే నువ్వు అందంగా ఉన్నది అనేది ఒక మెసేజ్ కంటెంట్. అది ఇప్పుడు ఎందుకు అంటున్నాడు? ఎప్పటి నుంచో అందంగానే ఉన్నావు కదా, స్ట్రక్చర్ బాగుంటుందని అన్నాడు. అది ఎప్పటి నుంచో కదా. ఇప్పుడు అందులో ఏమన్నా ఒక ప్రత్యేకమైనటువంటి మెసేజ్ ఉందా? ఆ మెసేజ్ వల్ల మీ హస్బెండ్ డిస్టర్బ్ అయ్యాడు, అందుకే వెళ్ళిపోయి వాడితో చేసుకోమంటున్నాడు అన్నది ఇక్కడ కావాలి. నేను అడిగాను తనని, మీరిద్దరు అదమ్మా నీ మెసేజ్లో ఏముంది అని అడుగుతున్నారు సార్. మెసేజ్ లో అదే నార్మల్ గా అంటే ఇలానే కలుద్దాం మనం, నువ్వు అంటే ఇష్టం నాకు, నాకు నువ్వు కావాలి. అప్పుడు నువ్వే ఫోన్ చేసి బెదిరిస్తే సరిపోయేది కదా. ఎవడరా నువ్వు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని. నెంబర్ అన్నోన్ నెంబర్ అనుకున్నా, అసలు అతను చేస్తున్నాడని నాకు తెలియదు. కాల్ చేసి అడిగాను అనమాట. బ్లాక్ చేసేస్తే అయిపోయేది కదా, ఎందుకు ఇంత పంచాయతీ పెట్టావు? అసలు నేను రిప్లై ఇవ్వలేదండి. ఒక రాంగ్ మెసేజ్లు వస్తున్నాయి, ఎవరో నీకు తెలియదు. ఒకవేళ ఉంటే ఇతను అయి ఉండొచ్చు, ఒక డౌట్. ఇంకా అంతకంటే నీకు ఎవరు లేరు. నా భర్త దగ్గర ఏది దాచకూడదని కాన్సెప్ట్ తో అతనని తెలిసాక చెప్పాను, తప్పుగా అనుకోకూడదని చెప్పేసి. నా భర్త తప్పుగా కదమ్మా. ఫైనల్ గా బ్లాక్ చేసావా అతన్ని? చేశాను. అక్కడితో ఆగినాయి. నా భర్తకి చెప్పాక నా భర్త తీసుకొచ్చాడు తన్ని. ఇప్పుడు అతన్ని ఎప్పుడు తీసుకొచ్చాడు మీ ఇంటికి? ఆ మెసేజ్ల గురించి అది ఎన్ని రోజులు అయిందమ్మా? ఓ 10 days 15 days? నెక్స్ట్ డే నేను చెప్పిన నెక్స్ట్ డేనే అంత వెంటనే అక్కడెక్కడ దొరుకుతాడమ్మా? అడిగాను నేను. ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడా? మాట్లాడి మీరిద్దరు చేసుకోండి, మీరిద్దరు చేసుకోవడం నాకు ఇష్టం, మీరిద్దరు కలిసి ఉండడం నాకు ఇష్టం అని అంటున్నాడు. ఆ అబ్బాయి ఏమంటున్నాడు మీ లవర్? మా లవర్ నేను కావాలంటున్నాడు. వాడు నేను కావాలంటున్నాడు. ఇంత మీ ఆయన నీతో బానే ఉన్నాడా ఈ 1 year నుంచి? నాతో బాగున్నాడు. మీ ఆయన మీద నీకు ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా? చాలా మంచివాడు, భక్తి ఎక్కువ. గురువారం మౌనవ్రతం చేస్తాడు. ఈ రోజుల్లో మౌనవ్రతాలు ఎవరమ్మా? మా ఆయన చేస్తాడు, మౌనవ్రతం చేస్తాడు. సాయిబాబా భక్తుడు. ప్రతి గురువారం మౌనవ్రతం చేస్తాడు. సరే, ఈయన డైరెక్ట్ తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. వీడిని ఎక్కడ ఎత్తుకు పట్టాడు? ఎక్కడ దొరికాడు అంటే? 1 day లో నెంబర్ తీసుకొని మరి మాట్లాడుకుని ఉంటారు నాకు తెలిసి. సో అలా తీసుకొని వచ్చుంటా. డైరెక్ట్ తెచ్చాడా? మంగళసూత్రం ఏమైనా తీసుకొచ్చాడా? అప్పుడు ఏం తీసుకురా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.